డే బిఫోర్ ఎస్టర్డే నేను ఒకటి షార్ట్ వీడియో అన్నది పోస్ట్ చేశానంటే, సో షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే చాలా మంది కామెంట్ పెట్టారు కదా అక్క ఫుల్ వీడియో చేయండి వర్క్ షీట్స్ మీద అని చెప్పేసి. నేను ఆద్య కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ మీద వర్క్ షీట్స్ అయితే నేను చేయించుకున్నాను. సో మీరు కూడా ఈజీగా చేయించుకోవచ్చు, నేను చెప్తాను ఎలాగా అన్నది. సో ఈరోజు ఆ వర్క్ షీట్స్ గురించి నేను ఏవేవైతే ఆద్యకి ఏ టాపిక్స్ ఈ ఏజ్లో నేర్చుకోవచ్చు అన్నవి నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో ఆద్యకి ఏం చేయించానో చెప్తాను, వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు, సో దట్ యుల్ బి గెటింగ్ అన్ ఐడియా. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ ద కలర్స్ ఆ షార్ట్ వీడియోలో చూసిన ప్రకారం. సో ఇలా వర్క్ షీట్స్ కనుక కలర్ఫుల్గా మనం చేస్తే బేబీస్ బిజీగా ఉంటారు, యాజ్ వెల్ యాజ్ బేబీ విల్ గెట్ అన్ ఐడియా వాట్ ఈజ్ వాట్ అన్నది. మనం నోటితో చెప్తాము, చూపిస్తాము, బట్ ఏదైనా సరే మనం నోటితో చెప్పడం కానీ చూపించడం కానీ ఒక ఎత్తు అయితే, వాళ్ళు చేతితో ప్రాక్టీస్ చేస్తే దట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అనమాట. సో ఇదేంటి, మనం చూపించవచ్చు, మనం చెప్పచ్చు, యాజ్ వెల్ యాజ్ బేబీ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట కలర్స్ గురించి. సపోజ్ ఇక్కడ వచ్చేసి ఒక స్టిక్కర్ ఉంటుంది, బ్యాగ్ చిన్నది మీకు కనిపిస్తుందో లేదో, అండ్ దీనికి ఒక స్టిక్కర్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ మనం ఈ కలర్స్ అన్ని తీసేస్తాం, సపరేట్గా చేయొచ్చు అనమాట. ఈ కలర్స్ అన్ని కూడా పైన ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో, సో ఈ కలర్స్ని మనం సపరేట్గా చేయొచ్చు. సో మనం బేబీస్కి నేర్పించేటప్పుడు పింక్ కలర్ ఎక్కడుంది నాన్న అని అడిగితే, బేబీ షుడ్ టేక్ దిస్ కార్డ్, టేక్ దిస్ వన్ అండ్ ప్లేస్ ఇట్ ఓవర్ హియర్. సో ఇలాంటి వర్క్ షీట్స్ ఉండడం వల్ల మనం ఏదైతే నేర్పించాలి అనుకుంటున్నామో అది మనం బేబీస్కి నేర్పించవచ్చు, యాజ్ వెల్ యాజ్ బేబీతో ప్రాక్టీస్ కూడా చేయించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను అంటే ఈ మోడల్ వస్తాయి, ప్రతిది కూడా ఇలా ఉంటాయి అని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే టాపిక్స్ ఏమేమి చేయించానన్నా చెప్తానమాట. ఇది వచ్చేసి మ్యాచ్ ద కలర్ కదా. నెక్స్ట్ తర్వాత మ్యాచ్ ద ఫార్మ్ యానిమల్. ఆల్రెడీ కింద యానిమల్ అన్నది ఉంది, ఇక్కడ పిగ్ ఉంది కదా, సో ఇక్కడ కూడా స్టిక్కరింగ్ పిగ్ ఉందన్నమాట. సో బేబీ ఈ పిగ్ చూసి ఈ పిగ్కి ఈ పిగ్ని మ్యాచ్ చేయాలి. సో అలా మీరు వీటిని డిఫరెంట్ కైండ్, సింపుల్ కైండ్ ఆఫ్ థింగ్ నుంచి కాంప్లెక్స్ వే వరకు మనం బేబీకి ఇది చేయించవచ్చు అనమాట. మీరు మిస్ మ్యాచ్ చేయొచ్చు, అంటే బేబీ ఒకవేళ 2 years or 3 years అయితే మీరు పిక్చర్స్ని మిస్ మ్యాచ్ చేసి కూడా బేబీతో చేయించవచ్చు అనమాట. యాజ్ బేబీ ఈజ్ నౌ 14 months, సో 14 months ప్లస్ నుంచి 2 years లోపు ఇలాంటివి మ్యాచింగ్వి మనం బేబీస్కి చేయించవచ్చు అనమాట. సో ఇప్పుడు కౌ ఉంది కదా, కౌకి. నెక్స్ట్ తర్వాత షీప్ ఉంది కదా. నెక్స్ట్ వేర్ ఇస్ ద షీప్, హియర్ ఇట్ ఈస్. నౌ వేర్ ఇస్ ద గోట్, హియర్ ఇట్ ఈస్. అండ్ ఇది చెప్పేటప్పుడే మనం బేబీస్కి ఆ యానిమల్ సౌండ్స్ కూడా మనం నేర్పించవచ్చు, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ బిగ్ అండ్ స్మాల్. ఈ చాక్లెట్ స్మాల్ చాక్లెట్ ఎక్కడో పడిపోయింది. సో ఇది బిగ్ అండ్ స్మాల్. బేబీస్కి మనం బిగ్ అండ్ స్మాల్ కూడా నేర్పించవచ్చు అనమాట ఈ ఏజ్లో. ఇది వచ్చేసి బిగ్ బాల్ అండ్ స్మాల్ బాల్, బిగ్ డ్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్మాల్ టాప్. ఇది కూడా స్టిక్కరింగ్. సో ఇందులో నేను ఏదైతే చేయించుకున్నానో అన్నీ కూడా స్టిక్కరింగే అనమాట. సో ఏం లేదు, ఎలా చేయించేది మీరు ఈజీగా సింపుల్గా ఇంటి దగ్గరే చేయించుకోవచ్చు. కలర్ ప్రింట్అవుట్ మీ దగ్గర ఇది వర్డ్లో మీరు ఎడిట్ చేసుకుంటే కనుక కలర్ ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని లామినేట్ చేసుకొని, సో ఈ స్టిక్కర్స్ అన్నది స్టిక్కర్ రోల్స్ దొరుకుతాయి బేగం బజార్లో. సో ఈ స్టిక్కర్ రోల్స్ తీసుకొని మనం జస్ట్ రౌండ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటిని అతికించుకుంటే సరిపోతుంది అనమాట. లేదు అంటే యూ హ్యావ్ సో మెనీ ఇన్స్టా పేజెస్ వేర్ యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్ షీట్స్ అనమాట. అక్కడి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓపిక లేదు, మాకు టైం లేదు అనుకుంటే మీరు ఇన్స్టా పేజెస్ ఉంటాయి, మీరు రెఫర్ చేసుకొని తీసుకోవచ్చు. బిగ్ అండ్ స్మాల్. అండ్ ద నెక్స్ట్ వన్ సైజ్ సార్టింగ్. అన్నీ కూడా పాండాస్, స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అండ్ బిగ్ సైజ్ యాజ్ వెల్ యాజ్ బిగ్ సైజ్. సో ఈ 4 సైజ్ని జంబుల్ చేసి పెట్టచ్చు అనమాట. టైనీ, స్మాల్, మీడియం, లార్జ్ ఇవన్నీ కూడా జంబుల్ చేసి పెడితే బేబీ అక్కడికి మ్యాచ్ చేయాలి. దిస్ ఈజ్ సైజ్ సార్టింగ్. అండ్ మ్యాచ్ ద ఫ్రూట్స్. సో ఇక్కడ నేను ఫ్రూట్స్ వచ్చేసి ఎక్కువ ఫ్రూట్స్ని కాకుండా జస్ట్ నార్మల్ బేసిక్ ఫ్రూట్స్ అనమాట. ఇవి జస్ట్
డైలీ లైఫ్లో మనం కన్జ్యూమ్ చేసే ఫ్రూట్స్ ఇవి. అండ్ ఇది కూడా ఫ్రూట్ మ్యాచింగ్, కింద కూడా ఫ్రూట్ ఉంటుంది అండ్ హియర్ ఇట్ ఈస్ ద ఫ్రూట్ మ్యాచింగ్. అండ్ యాజ్ వెల్ యాజ్ వెజిటేబుల్ మ్యాచింగ్. ఇది వచ్చేసి సేమ్ దానిలాగానే వెజిటేబుల్ మ్యాచింగ్. కింద ఆనియన్ ఉంటుంది, దానికి ఆనియన్ మ్యాచ్ చేసే విధంగా. ఇది వచ్చేసి వెజిటేబుల్ మ్యాచింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ మ్యాచింగ్. నేను జస్ట్ చూపిస్తున్నాను, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది. ఇది వచ్చేసి మ్యాచ్ ద డోనట్స్. కింద సేమ్ డోనట్ అండ్ పైన సేమ్ డోనట్. సో వీటి వల్ల ఏంటి అంటే ఐ స్కిల్స్ పెరుగుతాయి. సో చూసి ఇమాజిన్ చేసుకొని ఆ సేమ్ ఫోటో ఎక్కడ ఉంది అని వెతికి పెట్టే ఆ స్కిల్స్ అన్నవి పెరుగుతాయి అన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్ ద ఇన్సెక్ట్. ఇదేంటి ఆల్రెడీ హాఫ్ ఇన్సెక్ట్ ఇందులో ఉంది. సో ఇవి ఈ ఇన్సెక్ట్ ఇంకొక హాఫ్ ఎక్కడుందో వెతికి స్టిక్కరింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. దిస్ ఈస్ ద హాఫ్ కంప్లీట్ ద ఇన్సెక్ట్. అండ్ ఇది వచ్చేసి ఎవ్రీడే నేను ఈ మధ్య కాలంలో ఈ వర్క్షీట్ చేయించుకుని వచ్చినప్పటి నుంచి ఆద్యకి ఒక రొటీన్ అయిపోయింది. ఆద్యనే తీసుకొని ప్లేస్ చేయదు ప్రజెంట్, బట్ యాజ్ ఆఫ్ నౌ నేను చూపిస్తున్నాను. బట్ యా, ఫ్యూచర్లో థ్యాంక్ గాడ్ ఆద్య విల్ డూ ఇట్ ఫర్ షూర్. ఇది వచ్చేసి బేబీ ఉంది కదా, బేబీ గర్ల్. సో ఆద్య బేబీ గర్ల్ కాబట్టి బేబీ గర్ల్ అనమాట. సో హ్యాపీ. ఇది వచ్చేసి ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఎమోషన్ ఫేసెస్. హ్యాపీ, సాడ్, క్రయింగ్, సిక్, బ్యూటిఫుల్. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. అండ్ ఈరోజు ఎలా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావా, ఎస్ ఐఎమ్ హ్యాపీ. హ్యాపీ తీసుకొని ఇక్కడ స్టిక్ చేయడం యాజ్ దిస్ ఇస్ ద హ్యాపీ ఫేస్. అది అన్నమాట. ఇది వచ్చేసి క్లాసిఫై ద వెహికల్స్. ఇది చాలా సింపుల్ అండ్ చాలా సింపుల్గా ఐడెంటిఫై చేసేది. ఎయిర్లో వెళ్ళేది, ల్యాండ్ మీద వెళ్ళేది, వాటర్లో వెళ్ళే వెహికల్స్ అనమాట. అండ్ ఇంతకు ముందంతా కూడా మ్యాచింగ్ చూసారు కదా. ఇది వచ్చేసి షాడో మ్యాచింగ్ అనమాట. ఇక్కడ కింద జిరాఫీ షాడో ఉంది, పైన జిరాఫీని స్టిక్ చేయాలి. సో ఇక్కడ జీబ్రా షాడో ఉంది, పైన జీబ్రాని స్టిచ్ చేయాలి. ఇందాక లయన్ పడుతుంది ఎక్కడున్నా అనుకున్నా. ఇక్కడ లయన్ షాడో ఉంది కదా, లయన్ని స్టిచ్ చేయాలి బేబీ ఐడెంటిఫై చేసి. ఇది 14 months ప్లస్ చేయలేదు, ప్రాబబ్లీ 18 months ప్లస్ అనమాట. ఇది వచ్చేసి ప్రాబబ్లీ నాకు తెలిసి నియర్ బై 2 years or else 2 years ప్లస్ బేబీస్ చేస్తారు దీన్ని. కౌంట్ ద నెంబర్స్. బట్ ఇది నేను ఎందుకు ఇప్పుడు చేయించాను అంటే ఏమో ఒక చిన్న ఆశ, తను ఏదైనా చేస్తుంది అని చేయించాను అనమాట. దిస్ ఈజ్ నెంబర్ 1. చూయించచ్చు నెంబర్ 1 ఎలా కౌంట్ చేయాలో చూయించచ్చు అని చెప్పేసి చేశాను. మీరు అందరూ అనుకోవచ్చు ఇంత చిన్న బేబీకి ఇవన్నీ అవసరమా అంటే ఎస్ అవసరం. బికాస్ ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్క విజన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఏదో బేబీ నేర్చేసుకొని ఏదో చేసేసి ఏదో అయిపోవాలి అని నేను నేర్పించట్లేదు. మీకు ఇంతవరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సేమ్ థింగ్. బేబీ యొక్క ఐక్యూ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బేబీకి స్క్రీనింగ్ అలవాటు అవ్వకుండా ఎలా బిజీ పెట్టాలో నేను ఆలోచించి ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఆ మాంటెసరీ టాయ్స్ అయితేనేంటి, నెక్స్ట్ తర్వాత ఈ వర్క్ షీట్స్ అయితేనేంటి. సో వీటి వల్ల ఇప్పుడు బేబీ ఎప్పుడు టీవీ చూడాలనుకుంటుంది. బేబీ ఎప్పుడైతే బోర్గా ఫీల్ అవుతుందో అప్పుడు టీవీ చూడాలనుకుంటుంది. అదే బేబీ బోర్గా ఫీల్ అవ్వకుండా మనం ఏదో ఒక విషయంలో ఎంగేజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, సో బేబీ విల్ గెట్ మోర్ ఎంగేజ్డ్ అనమాట. టీవీ స్క్రీన్కి అలవాటు అవ్వకుండా టీవీ చూస్తే ఏమొస్తుంది, ఇది చేస్తే ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి స్కిల్స్ నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో అనమాట. ఇది వచ్చేసి మ్యాచ్ ద షేప్స్ మ్యాచ్ చేసేది హెక్సాగాన్. దిస్ ఈస్ ద rainbow కలర్స్ మ్యాచింగ్. ఇక్కడ పైన ఇది కూడా స్టిక్కరింగ్ అనమాట.
అండ్ దిస్ ఈజ్ మ్యాచ్ ద బర్డ్స్. నేను మీకు ఒక ఐడియా ఉంటుంది, నేను ఇది షేర్ చేసుకుంటే అన్న ఉద్దేశంతో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ యానిమల్ అండ్ దేర్ బేబీస్. సో యానిమల్స్ అండ్ వాళ్ళ బేబీస్ మ్యాచింగ్. అండ్ ఇది కూడా ప్రాబబ్లీ 2 year ప్లస్ బేబీస్కి చెప్పచ్చు ఆపోజిట్స్. బట్ నార్మల్గా నేను ఇప్పుడు ఆద్యకి ఆబ్వియస్లీ చెప్తూ ఉంటాను, దిస్ ఈజ్ హాట్. ఇప్పుడు ఏదైనా టిఫిన్ చేస్తూ ఉందనుకొని ఇట్స్ వెరీ హాట్ ఆద్య, ఉప్పు అనుకొని ఊదుకొని తినాలి. సో కోల్డ్ ఉన్నది, ఇట్స్ వెరీ కోల్డ్. అప్పుడప్పుడు నేను యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాను అనమాట ఆద్యకి ఇది. అండ్ దీస్ ఆర్ ద ఆపోజిట్స్ అగైన్. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఈ పాటికి ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం బేబీకి నేర్పించవచ్చు అండ్ ఏ బేబీ నేర్పించవచ్చు అని చెప్పేసి. దిస్ ఈజ్ ద, ఇంతకుముందు మనం యానిమల్స్ షాడో చూసాం కదా, ఇది వచ్చేసి వాటర్ యానిమల్స్ ప్లస్ షాడో అనమాట. ఇది వేల్ షాడో అండ్ దిస్ ఈజ్ వేల్. ఇది మనం ఇక్కడ స్టిచ్ చేస్తాం, వేల్ షాడో. And again it's a 2 years plus 1. Match the lower case alphabets and ఇది కూడా match the lower case alphabets. This is probably 2 years plus. ఏవైతే నెంబర్స్ కానివ్వండి, నెంబర్స్ నేర్పించాలన్నా ఆల్ఫాబెట్స్ నేర్పించాలన్నా బెటర్ 2 years ప్లస్ బేబీస్కి మనం అవి నేర్పించవచ్చు అనమాట ఈజీగా. దీస్ ఆర్ ద వర్క్షీట్స్. స్క్రీన్ టైంని అలవాటు అవ్వకుండా ఏదో ఒక విధంగా నేను బేబీని ఎంగేజ్ చేయడం కోసం నేను ఇవన్నీ చేయించుకున్నాను. ఈవెన్ మీరు చేయించుకోవాలనుకున్నా కూడా నేను చెప్పాను కదా, ఇట్స్ వెరీ ఈజీ. మీరు వర్డ్లో మీరు ఎడిట్ చేసుకొని లామినేట్ చేసుకొని ఆ బేగం బజార్లో స్టిక్కర్స్ దొరుకుతాయన్నమాట, రౌండ్వి ఆపోజిట్ స్టిక్కర్స్ 2 దొరుకుతాయి. సో యూ కెన్ డూ ఇట్ బై యువర్ ఓన్. మీకు టైం లేదు అనుకుంటే వీ హ్యావ్ సో మెనీ ఇన్స్టా పేజెస్ నా వీడియోస్, వీ కెన్ మనం ఏ దాంతోనైనా చేయించుకోవచ్చు అనమాట. సో అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాగే ఆద్యకి నేను ఏవేవైతే వర్క్షీట్స్ కానివ్వండి, ఏదైనా సరే నేను ఏది నేర్పించాలనుకున్నానో ఏది చేసినా కూడా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.